Okay, children, today is what 5th January 2026. Today I am going to tell about Guru Dakshina and Gurukulam. Gurukulam and Guru Dakshina. Arre. So, light off here. గురుకులం అంటే ఏంది? మనం గురుకులం అంటే హాస్టల్ పాత రోజులలో ఏంది అని అంటే పిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు. ఓకే, ఎంత ఏజ్ వరకు? అరౌండ్ 20 years వరకు హాస్టల్లో ఉండేవాళ్ళు. ఓకే, తర్వాత హాస్టల్లో ఏంది అని అంటే వాళ్ళకు 2 waysగా 2 రకాలుగా వాళ్ళకు ఫుడ్ దొరికేది. ఒకటి ఏంది అని అంటే గురువు వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది. గురువు అంటే నథింగ్ బట్ టీచర్. గురువు వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది. వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే వాళ్ళకి ఏంది, వాళ్ళు రోజు ఫారెస్ట్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు టీచింగ్స్ విని తర్వాత ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళేది అన్నట్టు. ఆ కట్టెలు తీసుకొస్తే ఆ కట్టెలతోటి గురువు వాళ్ళ వైఫ్ ఫైర్ చేసి కుక్ చేసి వంట వండి పెట్టేది అన్నట్టు. సో అప్పుడు వాళ్ళు తినేవాళ్ళు. లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే భిక్ష ఎత్తుకోవడం. భిక్ష అంటే ఇట్స్ నథింగ్ బట్ బెగ్గింగ్, రైట్? వాళ్ళు ఏంది, ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అంటే అప్పుడు వాళ్ళ వాళ్ళని ఏమంటారంటే సన్యాసి అనేటోళ్ళు అన్నట్టు. ఆ యంగ్ పీపుల్కి వాళ్ళకు భిక్ష ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏదైనా రీజన్కి వాళ్ళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటోళ్ళు లేకపోతే ఆ ఇంటోళ్ళు తాళం వేసి ఉంటే లేకపోతే ఆ ఇంటోళ్ళు అన్అవైలబుల్ ఉంటే అట్లా ఏదైనా రీజన్ ఉన్నా కూడా వాళ్ళు 7 houses అడుక్కోవచ్చు. 7 houses తర్వాత దొరకలేదు అనుకో, ఆ రోజు వాళ్ళు పస్తు ఉండాలి. పస్తు అంటే ఏంటి అని అంటే తినకుండా ఉండడం, ఫాస్టింగ్. సో అట్లా ఉండేది అన్నట్టు. అయితే మనం ఏం చెప్పుకుంటున్నాము, కృష్ణుడు, బలరాముడు, సుధాముడు. బలరాముడు అంటే ఎవరు? కృష్ణుడు వల్ల ఎల్డర్ బ్రదర్, అన్న. రీక్యాపింగ్. తర్వాత సుధాముడు వాళ్ళ ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు ఆ ఆశ్రమంలో ఉండేవాళ్ళు, గురువు దగ్గర, సాందీప మహర్షి ఆశ్రమంలో. అయితే వాళ్ళు ఆశ్రమంలో ఉంటే ఒకసారి ఏం జరుగుద్ది అని అంటే వాళ్ళు కట్టెల కోసం ఫస్ట్ కృష్ణుడును బలరాముడు పోతారు అన్నట్టు. ఫారెస్ట్లో పోతారు. ఓకే, ఫారెస్ట్లో పోగానే ఫారెస్ట్లో ఏంది అని అంటే కొంచెం లేట్ అయిపోతుంది, ప్లస్ చలి పెడతా ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది. అయితే గురువు వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది అని అంటే సుధామునితోటి అటుకులు పంపిస్తుంది. ఎవరికి? కృష్ణుడికి ఇవ్వమని. అటుకులు అంటే తెలుసారా? రైస్ ఫ్లేక్స్. ఓకే, అటుకులు తీసుకుపోమంటుంది. అటుకులు తీసుకొని సుధాముడు పోతాడు అన్నట్టు. అయితే సుధాముడు ఏం చేస్తాడు, ఒక దగ్గర ఉంటాడు. చీకటి అవుతుంది, చలి పెడతా ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది. అయితే సుధాముడు ఏం చేస్తాడు, అటుకులు కృష్ణుడికి ఇవ్వకుండా అటుకులు తింటూ ఉంటాడు అన్నట్టు. అయితే కృష్ణుడు అడుగుతాడు అన్నట్టు. కృష్ణుడికి సుధాముడు అంటే మస్తు ఇష్టం, సుధాముడికి కృష్ణుడు అంటే ప్రాణం అన్నట్టు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ అప్పుడు ఏంటంటే సుధాముడు ఏంటంటే అటుకుల కోసము కృష్ణుడికి అబద్ధం చెప్తాడు అన్నట్టు. ఏంటి అని అంటే ఏం లేవు నా దగ్గర అని అంటాడు. కృష్ణుడు ఉండి నాకు ఆకలి అవుతుంది అని అంటే ఏం లేవు అని అంటాడు. కొద్దిసేపు అయినాక సుధాముడు చెట్టు దగ్గర ఒక దగ్గర కూర్చొని తింటూ ఉంటాడు అటుకులు. తింటూ ఉంటే కృష్ణుడు అడుగుతాడు అన్నట్టు, నీ కటకట అని చెప్పి నీ టీత్ శబ్దం వస్తుంది, ఏం తింటున్నావు సుధామా అని అంటే సుధాముడు అప్పుడు కూడా ఏం చెప్తాడంటే నా దగ్గర ఏం లేవు, నేను జస్ట్ చలికి వణుకుతానా, అందుకని ఐఎమ్ బైటింగ్ మై ఓన్ టీత్, నా పళ్ళని కొరుకుతున్నా అని అంటాడు అన్నట్టు. అంటే కృష్ణుడు సరే అలానే కానీ అని అంటాడు అన్నట్టు, యాజ్ యూ విష్ అన్న. తర్వాత ఏమైందంటే చెప్పినా కదా, వీళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయినాక సుధాముడు, బలరాముడు, తర్వాత కృష్ణుడు వీళ్ళందరూ గురువుకు సెలవు తీసుకుంటారు. సెలవు అంటే తెలుసారా? సెలవు అంటే వాళ్ళు ఇక పర్మనెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతుంది అన్నట్టు. కాకపోతే వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే గురువుకు గురుదక్షిణ ఏం కావాలి అని అడుగుతారు అన్నట్టు. జనరల్గా గురుదక్షిణ అంటే ఏంది, గురువుకు ఇన్ని రోజులు చెప్పినందుకు గిఫ్ట్గా వాట్ ఎవర్ గురువు ఏం అడిగినా కూడా ఇస్తారు అన్నట్టు. సో గురుదక్షిణ ఏం కావాలి అని అంటే వాళ్ళు ఏమంటారు, అది కూడా చెప్తాను నేను నీకు. ఇప్పుడు చెప్తాను కదా ఇవాళ 2-3 stories, మిగతా స్టోరీస్ కూడా చెప్తాను. అయితే గురుదక్షిణ ఏం కావాలి అని అంటే కృష్ణుడిని అడుగుతాడు అన్నట్టు. కృష్ణ, నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నాకు చాలా బాధగా ఉన్నది,
ఇన్ని రోజులు నిన్ను చూసుకుంటూ మేము హ్యాపీగా ఉన్నాం. They asked for his son back. కాకపోతే నువ్వు వెళ్ళిపోతే మాకున్న ఒక్కగానొక్క అంటే వన్ అండ్ ఓన్లీ సన్, మా సన్ చిన్నప్పుడే ఇట్లా But he already told us the story. సీకి పోయిండు, తర్వాత స్విమ్ చేస్తుంటే ముసలి తిని చంపేసింది అని చెప్తారు అన్నట్టు. చెప్తే అప్పుడు కృష్ణుడు ఉండి సరే మీ సన్ను నేను మీకు వాపస్ తీసుకొచ్చిస్తా అని చెప్పేసి ఏంది అని అంటే వెళ్ళి వాళ్ళ సన్ను ఎక్కడ హెవెన్లో ఉంటే హెవెన్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇప్పుడు ఎంత అయితే ఏజ్ ఉంటుందో అంత ఏజ్ ఇచ్చేస్తాడు అన్నట్టు ఆయనకు. ఓకే, సో దట్ వే దే డోంట్ లూజ్ ఎనీథింగ్. సో అప్పుడు వాళ్ళు చాలా చాలా హ్యాపీ, కృష్ణ కృష్ణ అని చెప్పేసి. తర్వాత కృష్ణుడి నుండి ఇట్లా వెళ్ళిపోతున్నావు, బాధగా ఉన్నది కృష్ణ అంటే కృష్ణుడు చెప్తాడు అనమాట, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా, నేను వచ్చి నీకు కనబడతా అని చెప్పేసి చెప్తాడు అన్నమాట. I told the same story as ఇది ఇక్కడ నిన్న చెప్పిన రైట్. సో ఇప్పుడు ఏంటి అని అంటే సుధాముడి గురించి అట్లా స్టోరీ చెప్పలే కదా నిన్న. I already know that story. ఏంటిది? Like, I forgot what happened, but I already know. You already told us before. రియల్లీ? Yeah. What if you forgot that? వద్దా ఇప్పుడు మరి? No, I want to hear the other stories. ఓకే, సో అటుకులు ఇవ్వలే కదా. తర్వాత కొన్ని సంవత్సరాలు అయినాక ఏంటి అని అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి వాళ్ళ కింగ్డమ్లోకి వెళ్ళిపోతారు. సుధాముడు, కృష్ణుడు, తర్వాత బలరాముడు. అయితే కృష్ణుడు ఆయన కింగ్డమ్లో ఉంటాడు అన్నట్టు. అయితే సుధాముడు ఏంటి అంటే మస్తు పూర్ అయిపోతాడు అన్నట్టు. ఓకే, హిస్ కండిషన్ ఈజ్ వెరీ బ్యాడ్. కాకపోతే ఆయన సుధామస్ So he's Krishna's బెస్ట్ ఫ్రెండ్. అయితే ఏంటి అని అంటే సుధాముడు ఏంటి అని అంటే కాకపోతే ఎప్పుడు కృష్ణుని కృష్ణ కృష్ణ అని చెప్పేసి ఆల్వేస్ థింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ హీఈస్ వెరీ బిగ్ డివోటీ ఆఫ్ కృష్ణ, లార్డ్ కృష్ణ. Was it Krishna's best friend? యా. Oh. అయితే పెద్ద వినాక సుధాముడు ఏంటంటే మస్తు పూర్ అయిపోతాడు అన్నట్టు. ఆయనకు తినడానికి తిండి ఉండదు, తర్వాత వేసుకోవడానికి బట్టలు ఉండవు, అట్లా అని అన్నట్టు. అయితే వాళ్ళ వైఫ్ ఏంది అని అంటే ఎప్పుడు సుధామునికి పిల్లలు కూడా చాలామంది ఉంటారు అన్నట్టు. అయితే వాళ్ళ వైఫ్ ఎప్పుడు తిడుతూ ఉంటుంది అన్నట్టు, ఏంటంటే యు ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీ మనీ, ఏం సంపాదించట్లేదు, తర్వాత నువ్వు వెరీ పూర్ ఉన్నావు, అసలు నువ్వు ఏంది, నువ్వు కృష్ణుడు ఫ్రెండ్ అంటున్నావు, కానీ నీ పరిస్థితి చూస్తేనేమో ఇట్లా ఇది ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటే ఒకసారి అంటుంది అన్నట్టు ఏంది అని అంటే సుధాముని కుచేలుడు అని కూడా అంటారు అన్నట్టు, ఆయనకు ఇంకొక పేరు. అయితే సుధామ నువ్వు వెళ్ళి కృష్ణుని దగ్గరికి వెళ్ళు అని ఉంటుంది అన్నట్టు, వెళ్ళి కృష్ణుని అడుగు అని ఉంటుంది. కానీ సుధాముడికి ఇష్టం ఉండదు. ఎందుకు? ఒకటి సుధాముడికి కృష్ణుడు ఫ్రెండ్, ప్లస్ ఇంకొకటి ఏంటంటే సుధాముడికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎ డివోటీ, బట్ హీ డజంట్ వాంట్ టు ఆస్క్. ఆయనకు అడగడం ఇష్టం ఉండదు, ఇట్లా నాకు ఇది కావాలి అది కావాలి డబ్బులు కావాలి అని. కానీ వాళ్ళ వైఫ్ ఎప్పుడు సాధిస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటే సరే అని చెప్పేసి మరి ఏం తీసుకుపోవాలి కృష్ణుడికి అని అంటే కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం అని కొన్ని అటుకులు తీసుకుపోతాడు అన్నట్టు. చిన్నప్పుడు ఇయ్యలేదు, రిమెంబర్? బట్ ఇప్పుడు కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం అని చెప్పి వినాయక పూర్తిగా నువ్వు. అయితే అటుకులు తీసుకొని పోతాడు అన్నమాట. అటుకులు తీసుకొని పోగానే ఫస్ట్ కృష్ణుడి ప్యాలెస్లోకి ఎంటర్ కాగానే అక్కడ బయట సర్వెంట్స్ ఉంటారు కదా, ఆ సర్వెంట్స్ ఉండి ఎవరు నువ్వు ఇంత ఇట్లా బికారిలాగా ఉన్నావు అంటే, నువ్వు పూర్ బెగ్గర్లాగా ఉన్నావు, వీ డోంట్ ఈవెన్ అలో నువ్వు అని అంటారు. అంటే కృష్ణుడికి తెలుసు ఇట్లా సుధాముడు వస్తుండు అని చెప్పేసి. కానీ కృష్ణుడు ఏంటంటే తెలియనట్టు ఉంటాడు, హీఈస్ గాడ్ రైట్, హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ ఏంటంటే తెలియనట్టు ఉంటాడు. అయితే వాళ్ళు ఇట్లా బెగ్గర అది తినగానే అంటాడు అన్నట్టు, నేను కృష్ణుని కలవడానికి వచ్చినా అని అంటే అప్పుడు కృష్ణుడు అప్పుడే బయటకు వస్తాడు. బయటకు వచ్చేసి సర్వెంట్స్ని కోప్పడతాడు అన్నట్టు. ఏంటి అని అంటే ఉంటారు కదా సోల్జర్స్, ద్వారపాలకులు ఉంటారు అంటే గార్డియన్స్. సో వాళ్ళని కోప్పడతాడు. ఏంటంటే అతను ఎవరనుకున్నావు, నా బాల్యమిత్రుడు, తర్వాత నా ఆప్తుడు అంటే నా మై బెస్ట్ ఫ్రెండ్ సుధామ అని చెప్పేసి సుధాముని సుధాముడు ఏంటంటే బ్రాహ్మణుడు. సో సుధాముని ఏంటంటే మంచిగా కాళ్ళు కడిగి, తర్వాత ఆయన ఇట్లా మంచిగా అంటే కాళ్ళు కడగంటే పెద్దోళ్ళకి కాళ్ళు కడిగేది అంటారు అన్నట్టు. అప్పుడు బ్రాహ్మణ్స్ ఇట్లా కాళ్ళు కడిగి తీసుకొని పోతాడు అన్నట్టు. తీసుకొని పోయి సుధాముడు ఏం అడగాడు అన్నట్టు, ఏం అడగద్దని అనుకుంటాడు. ఎందుకంటే కృష్ణుడు ఫ్రెండ్ ప్లస్ కృష్ణుని భక్తుడు సుధాముడు, డివోటీ. అయితే కృష్ణుడు ఉండి సుధామ అంతా బాగున్నావు అని అన్నాక నాకేం తీసుకొచ్చినావు అని అంటున్నాడు అన్నట్టు. అంటే సుధాముడు హీ ఫీల్ షై, ఎందుకంటే కృష్ణుడేమో ప్యాలెస్లో ఉన్నాడు, సుధాముని దగ్గర ఏం లేదు, జస్ట్ అటుకులే ఉన్నాయి, అవి కూడా ఒక చిన్న టవల్లో కట్టుకొని పోతాడు అన్నట్టు. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే అరే నా కోసం మేము తీసుకొచ్చినావు అని చెప్పేసి అటుకులు తీసుకుంటాడు అన్నట్టు.
అటుకులు తీసుకొని ఒక బుక్క తింటాడు అంటూ. ఒక బుక్క తినగానే ఒక పెద్ద ఇల్లు. అక్కడ సుధాముడికి పెద్ద ఇల్లు వస్తుంది, బంగారు గోల్డెన్ ప్యాలెస్ వస్తుంది అన్నట్టు, బంగారు ప్యాలెస్. తర్వాత ఇంకొక ముద్ద ఇంకొక అటుకులు ఇంకొక బుక్క తింటాడు అన్నట్టు. ఇంకొక బుక్క తినగానే అసలు వాళ్ళ ఇంట్లో మొత్తం ఫుల్ డబ్బులు, బంగారము, తర్వాత ఫుల్ రిచ్ అయిపోతారు అన్నట్టు. వాళ్ళ వైఫ్ ఫుల్ నగలు అది ఇది. Did Krishna give those atkulu? కృష్ణకి అటుకులు ఇస్తాడు సుధాముడు, కానీ కృష్ణ ఒక అటుకులు ఇచ్చినందుకు ఎన్ని ఇస్తాడు తెలుసా? కౌంట్లెస్ మనీ, కౌంట్లెస్ గోల్డ్ అవన్నీ ఇచ్చేస్తాడు అన్నట్టు. అంటే ఇక్కడ కృష్ణ ఒక అటుకులు ఒక బుక్క తినగానే అక్కడ అన్ని వచ్చేస్తుంటాయి. For Krishna or ఫర్ సుధామ కృష్ణ but you said Sudama gave it to himself. సుధామ కృష్ణునికి ఇస్తారు అటుకులు. సుధామ కృష్ణునికి అటుకులు ఇస్తాడు. సో Then why does Sudana eat it? Then why does Sudana eat it? He doesn't. అంటే అర్థం కాలేదు. Then who eats it? Krishna. కాదు నాన్న, సుధాముడు అటుకులు తీసుకొని పోయిండు, రైట్? Yeah. ఓకే, అటుకులు తీసుకొని పోయిండు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సుధామ, రైట్? నువ్వు అటుకులు తీసుకొని వచ్చినావు, నీ దగ్గర ఏం లేవు, కృష్ణునికి ఏదో ఒకటి తీసుకురావాలి కదా, ఊరికే పోవద్దని చెప్పేసి నేను కృష్ణుని అనుకో, నువ్వు అటుకులు తీసుకొని వచ్చినావు. నేను ఏం చేసిన, కొన్ని అటుకులు తీసుకొని ఒక బుక్క తిన్నా నీ దగ్గర నుంచి తీసుకొని, సుధామ నాకు అటుకులు తీసుకొచ్చినావు అని. కృష్ణుడు ఒక బుక్క తినగానే ఏమవుతుంది, సుధాముడికి తెలియదు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా. అంటే కృష్ణుడు అంటే కృష్ణుడికి కృష్ణ గివ్స్ ద హౌస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే కృష్ణకి అన్ని పవర్స్ ఉంటాయి కదరా. కృష్ణుడికి సుధాముడు అంటే ఇష్టము. సో కృష్ణుడి డివోటీస్కి ఏంటంటే ఇఫ్ హీ ఈజ్ వెరీ హ్యాపీ హీ విల్ గివ్ ఎవ్రీథింగ్. సో అట్లా ఒక అటుకులు ఒక బుక్క తినగానే అక్కడ మొత్తం ఫుల్ బంగారు ప్యాలెస్ వస్తుంది అన్నట్టు. తర్వాత ఇంకొక బుక్క తినగానే ఫుల్ మొత్తం గోల్డ్ అదంతా వస్తుంది అన్నట్టు. అట్లా రాగానే సో Krishna selected Sudama. తర్వాత సుధాముడు ఏంటంటే ఏం అడగడు. కృష్ణుడు ఏం చెప్పాడు ఏం జరిగిందో. ఇంకొక బుక్క తింటుంటే ఏంది అని అంటే వాళ్ళ వైఫ్ సత్యభామ వచ్చేసి, కృష్ణుడి వైఫ్ సత్యభామ వచ్చి ఆయన తినకుండా చేస్తుంది అన్నట్టు. ఎందుకు అని అంటే ఇంకా తినుకుంటూ వెళ్ళండి అనుకో, ఈవెన్చువల్గా ఏంటంటే కృష్ణ విల్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సుధామ. అంటే కృష్ణుడికి సుధాముడు అంటే అంత ఇష్టం కదా. సో వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తారని చెప్పేసి ఆమె తిననీయదన్నట్టు. సో తిననీయకపోయినాక అట్లా అయిపోయినాక ఇంకా సుధాముడు ఏంటంటే సరే అని వెళ్ళిపోతాడు అన్నట్టు. ఏం అడగకుండానే వెళ్ళిపోగానే ఆయన ఇంటికి పోయేసరికి ఆడ వాళ్ళ మొత్తం ఆయన ఉండే ఇంటి దగ్గర ప్లేస్లో బంగారు ప్యాలెస్ ఉంటుంది అన్నట్టు, గోల్డ్ ప్యాలెస్. అయితే ఎవరు ఏమైంది అసలు నా ఇల్లు ఏమైందని సుధాముడు బాధపడుతుంటాడు అన్నట్టు. అప్పుడు వాళ్ళ వైఫ్ వస్తుంది, ఫుల్ పట్టు చీర నగలు అన్ని మంచి డ్రెస్ అంటే చీర నగలు అన్నీ పెట్టుకొని. సుధాముడు ఎవరో అనుకుంటాడు, ఆమె వచ్చేసి నేను మీ భార్యను అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో అట్లా సుధాముడు మస్తు రిచ్ అయిపోతాడు. అర్థమైందా? మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే Always have a good friend. గుడ్ ఫ్రెండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ గాడ్ నువ్వు ఏం అడగకున్నా గాడ్ నోస్ వాట్ టు గివ్. సో హీ విల్ గివ్ యూ వితౌట్ ఆస్కింగ్. ఈవెన్ గాడ్కు నువ్వు కొంచెం ప్రసాదం చిన్నగా అటుకులు కొంచెం షుగరు అట్లా పెట్టినా కూడా గాడ్ విల్ గివ్ యూ కౌంట్లెస్ మనీ. అర్థమైందారా? దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోరీ. అర్థమైందారా మురళికి స్టోరీ? ఏం Why do చేయట్లేదు. you always ask if I understood? I'm listening. I'm not talking. Yeah, but you But- were so confused. కన్ఫ్యూజ్డ్, ఎస్, అందుకనే అడిగినరా. I'm not confused anymore. And you always ask, even when I'm not confused. అరే నువ్వు చిన్నోడి కాబట్టి నేను అడిగినరా, నీకు తెలియాలని. సాయి గారు ఇట్లాంటి స్టోరీస్ చాలా విన్నది చిన్నప్పటి నుంచి, నీకంటే 3 years Yeah, but I'm just staying quiet. Doesn't mean I didn't listen. కాదు So నాన్న, I just keep talking like Sai. కాదు నాన్న, నువ్వు ఇంతమంది డౌట్ అడిగినావు కదా అందుకని అడిగినా నేను. But you always Why are you ask, so mad, Noor, to even sleep? though I don't doubt it. కాదురా, Oh my god. Whatever, just tell the next story. అరే నువ్వు చిన్నప్పుడు స్టోరీలో వినేటోని కాదు అసలు నువ్వు చిన్నప్పుడు అసలు నాన్న దగ్గర పడుకుంటోని కాదు, అందుకే నేను అడుగుతాను నేను. ఓకే, నెక్స్ట్ స్టోరీ 2. ద్రోణాచార్యుడు ఉంటాడు అన్నట్టు. మహాభారతంలో ద్రోణాచార్యుడు ఏంటంటే ఆయన ఏంటి అంటే ఈజ్ అ వెరీ పవర్ఫుల్ గురు అంటే టీచర్. ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఆర్చరీ అండ్ ఎవ్రీథింగ్. యు నో అర్జున, రైట్? డూ యు నో అర్జున? Yeah. కృష్ణాస్ కజిన్, రైట్? అర్జున ఈజ్ పార్ట్ ఆఫ్ ద పాండవాస్. అంటే 5గురిలో అర్జునుడు. సో అర్జునుడికి ఫుల్ ఆర్చరీ అంటే తెలుసారా మీకు? యారో ఉండి Shoot jail. Bow and arrow. ఎస్, బో అండ్ ఆరో.
ఆర్చరీ మొత్తం ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు. పాండవులు ఎంతమందిరా? 100. 500 or 5. 5. కౌరవులు Pandava of 100. 100. And one girl. సో వాళ్ళందరికీ దుర్యోధనుడే ద్రోణాచార్యుడే వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఏది అన్ని విద్యలు నేర్పిస్తాడు అంటూ. అన్ని విద్యలు అంటే అన్ని ఆర్ట్స్ అంటే అన్ని ఉంటాయి కదరా, ఆర్చరీ, తర్వాత మేజ్ ఏనారా, గదా అంటే ఏమంటారు, Gada అంటే ఇట్లా 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 స్టిక్ లాగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, మేస్, తర్వాత స్పేడ్, అట్లా అన్నీ నేర్పిస్తాడు అన్నట్టు. అయితే ఒక ట్రైబల్ అతను ఉంటాడు అన్నట్టు, ఆయన పేరు ఏకలవ్య. ఆయన ఏంది అని అంటే, ఏకలవ్యుడు ఏంది అని అంటే ద్రోణాచార్యుని ఒకసారి ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు అన్నట్టు. వచ్చి ఆయన ట్రైబల్ పర్సన్ అన్నట్టు. అయితే ఆయన ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి, ద్రోణాచార్య నాకు ఇట్లా గురువుగారు, ఆచార్య అంటే గురువు అన్నట్టు, ద్రోణుడు ఆయన పేరు, ఆచార్య అంటే గురువు అన్నట్టు సాంస్క్రిట్లో. ఓకే, గురువు అంటే టీచర్. కొంచెం Doesn't Nani know Sanskrit? నాట్ మచ్, లిటిల్ బిట్. ఎందుకురా? Nani said she knows Sanskrit. Yeah, Nani told us she knows. షీ మే బి నోయింగ్ ఫుల్లీ, ఐ డోంట్ నో. అయితే ఏంది అని అంటే ఆమె ఆమె కాదు, అయితే ద్రోణుడి దగ్గరికి వచ్చి ఏకలవ్యుడు అంటాడు అన్నట్టు, గురుగారు నాకు ఆర్చరీ నేర్చుకోవాలని ఉంది, నాకు అన్నిట్లలో ఆర్చరీ మాస్టర్ కావాలని ఉంది అని అంటాడు అన్నట్టు. అంటే ద్రోణుడు అంటాడు అన్నట్టు ఏంది అని అంటే, యు ఆర్ ఎ ట్రైబ్ మ్యాన్, నేను ఓన్లీ ప్రిన్సెస్కి నేర్పిస్తా, అంటే ఓన్లీ కింగ్ వాళ్ళ పిల్లలకి నేర్పిస్తా. సో పాండవులు కౌరవులు వీళ్ళు వచ్చేసి ఏంది అని అంటే వీళ్ళందరూ, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. ఓకే, సో ఏమని చెప్తాడంటే, నేను బయట వాళ్ళకి నేర్పియా, ఓన్లీ కింగ్ వాళ్ళ పిల్లలు ప్రిన్సెస్ వాళ్ళకే నేర్పిస్తా అని అంటాడు అన్నట్టు. అంటే ద్రోణాచార్యుడు బాధగా వెళ్ళిపోతాడు అన్నట్టు. బాధగా వెళ్ళిపోయినాక ద్రోణాచార్యుడు ఇంకా పాండవులకు కౌరవులకు నేర్పిస్తూ ఉంటాడు అన్నట్టు. నేర్పిస్తూ ఉంటే ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే పోయి, ఏకలవ్యుడు ఏంటంటే అప్పుడు అంత పవర్స్ ఉండేటి అన్నట్టు. ఇప్పుడు గురువు ఉంటాడు కదా ద్రోణాచార్యుడిని మనసులో తెలుసుకొని ఆయన బొమ్మ పెట్టుకుంటాడు అన్నట్టు. ఓకే, ఆయన బొమ్మ మట్టితో తయారు చేసుకుంటాడు, ఆయన ట్రైబల్ కదా, మట్టితో తయారు చేసుకుంటే ఆయనకు ద్రోణాచార్యుడు వచ్చి నిద్రలో టీచింగ్ చెప్తూ ఉంటాడు అన్నట్టు, ఏది ఆర్చరీ అవన్నీ. ఎందుకంటే అంత స్ట్రాంగ్ వీళ్ళుండి అట్లుండి ఉంటే కళలో వచ్చి ద్రోణాచార్యుడు చెప్తూ ఉంటాడు, ఈయన ప్రాక్టీస్ చేస్తాడు అన్నట్టు. అట్లా ప్రాక్టీస్ చేసి ఏంటంటే రోజు ఆ బొమ్మ అంటే ఇట్లా ఐడల్ లాగా ఉంటుంది కదా, ఆ బొమ్మ మట్టితో చేసిన దానికి, ఆ స్కల్ప్చర్కు రోజు మొక్కుతూ ఉంటాడు, ప్రే చేస్తూ ఉంటాడు. నిద్రలో పడుకున్నప్పుడు ఆయనకు ద్రోణాచార్యుడు వచ్చేసి ఆర్చరీ టీచ్ చేస్తూ ఉంటాడు. అట్లా ఆయన ఎంత పర్ఫెక్ట్ అవుతాడంటే ఈ బికమ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్. ఓకే, జస్ట్ ద్రోణాచార్యుడిని ఏంది మట్టి బొమ్మ అంటే ఏమంటారు దాన్ని, సాయిల్తో చేసిన స్కల్ప్చర్ను ప్రే చేసుకుంటూ, ద్రోణాచార్యుని షేప్లో ఉంటుంది, దాన్ని ప్రే చేసుకుంటూ అట్లా ఆయనే నేర్చుకుంటాడు అన్నట్టు. ఎంత పర్ఫెక్ట్ అవుతాడంటే హీ విల్ బీ సూపర్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఆర్చరీ. సో ఎట్ ద సేమ్ టైం అక్కడ ద్రోణాచార్యుడు ఏంది పాండవులకు కౌరవులకు నేర్పిస్తూ ఉంటాడు. అయితే పాండవులకు కౌరవులకు నేర్పిస్తుంటే అర్జునుడు బ్రహ్మాండంగా నేర్చుకుంటూ ఉంటాడు అన్నట్టు ఆర్చరీ. ఎంత బాగా నేర్చుకుంటూ ఉంటాడంటే ద్రోణాచార్యునికి ఒక కొడుకుంటాడు అశ్వత్థామ అని. అయితే అశ్వత్థామ కూడా మంచి, అంటే హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎట్ ఆర్చరీ, ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు. సో ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు వాళ్ళ కొడుకు అశ్వత్థామకు నేర్పిస్తూ ఉంటాడు. కానీ అర్జునుడు ఏం చేస్తాడు, పాండవులలో థర్డ్ అతను, అంటే 5 మెంబర్స్లో థర్డ్ అతను, మిడిల్ పర్సన్. ఆయన ఏం చేస్తారంటే నేను ఎక్స్పర్ట్ కావాలని చెప్పేసి చీకట్లో వెళ్ళి కూడా యారోస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. మస్తు ఘోరంగా ఎట్లా అంటే ఫుల్ నైట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి వాళ్ళ బ్రదర్, కన్ఫ్యూజ్ అవుతున్నారా సో మెనీ క్యారెక్టర్స్, ఆర్ యు ఆర్ ఓకే? అయితే అర్జున్ వాళ్ళ బ్రదర్ భీముడు అడుగుతాడు అన్నట్టు, అర్జున నువ్వు ఎట్లా నేర్చుకుంటావు అది ఇది అని అంటే అప్పుడు అర్జునుడు చెప్తాడు అన్నట్టు వాళ్ళ బ్రదర్ తోటి, నువ్వు ఫుడ్డీ కదా, నువ్వు బాగా ఫుడ్ తింటావు కదా, నువ్వు చీకట్లో కూడా ఫుడ్ తినగలుగుతావు. ఎట్లా తినగలుగుతావు? నీ ప్లేట్లో నుంచి నీ మౌత్ అంటే నీకు తెలుస్తుంది రైట్, చీకట్లో కూడా మనం తినగలుగుతాం రైట్. అట్లనే నేను కూడా ఏంటంటే చీకట్లో కూడా నేర్చుకోవాలనుకుంటానా అని చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత ఒకసారి ఏం చేస్తాడంటే
ద్రోణాచార్యుడు అందరినీ తీసుకొని పోయి ఒక చెట్టు ఉంటుంది అన్నట్టు. ఆ చెట్టు మీద ఎక్కడో దూరాన ఒక బర్డ్ ఉంటుంది, ఒక బ్రాంచ్ మీద. ఓకే, ఆ బర్డ్ ఉంటే ఆ బర్డ్ కన్ను చూడమని చెప్తాడు అన్నట్టు. చూడమని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతాడు అన్నట్టు. అడిగితే ఫస్ట్ ఒకరిని అడిగితే ఏమంటాడు, ఏం కనబడుతుంది అని అంటాడు. ఫోకస్ చేయమంటే వాళ్ళు ఉండంటారు చెట్టు బ్రాంచ్ మీద బర్డ్ అట్లా కనబడుతుందని చెప్తారు. ఇంకొక అతను అయితే ఏం చెప్తాడు, నాకు బర్డ్ కనబడుతుంది, బ్రాంచ్ కనబడుతుంది అని చెప్తాడు. బట్ ఫైనల్గా అర్జున్ ఏం చెప్తాడు తెలుసా, నాకు ఏం కనబడతలేదు, ఓన్లీ ఆ బర్డ్ యొక్క అయ్యే కనబడుతుంది అని చెప్తాడు అన్నట్టు. ఆ పక్షిది ఉంటుంది కదా, పక్షి కన్నే కనబడుతుందని చెప్తాడు. అంటే అర్జున్ అంత ఫోకస్ ఉంటాడు అన్నట్టు. ఈజ్ వెరీ వెరీ ఫోకస్డ్. అర్థమవుతుందా? సో అర్జున్కి ఎట్లా అయినాక ఒకసారి అశ్వత్థామ వచ్చి అడుగుతాడు అన్నట్టు ద్రోణాచార్య వాళ్ళ కొడుకు, నానా ఎప్పుడు నువ్వు మా అందరికి నువ్వు సేమ్ టీచ్ చేస్తాను కదా, అర్జున్ ఎందుకంత పర్ఫెక్ట్ అవుతాడు అని అడుగుతాడు అన్నట్టు. అంటే ద్రోణాచార్యుడు వాళ్ళ కొడుకు చెప్తాడు అన్నట్టు, నేను టీచ్ చేయడం అందరికీ సేమ్ టీచ్ చేస్తున్నా, ఒక క్లాస్లో స్టూడెంట్స్కు టీచర్ ఎలా టీచ్ చేస్తుందో అట్లనే నేను అందరికీ సేమ్ ఈక్వల్గా చెప్తున్నా. బట్ అర్జున్ ఏంటంటే నేను చెప్పిన దాంతో పాటుగా చాలా ప్రాక్టీస్ చేస్తుండు, హీఈస్ బికమింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అట్లా అయిపోతుంది. అట్లా అయిపోయాక అట్లా ఒకసారి ఏంది అని అంటే ద్రోణాచార్యుని వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఇన్సల్ట్ చేస్తాడు అన్నట్టు. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ఇన్సల్ట్ చేస్తాడు అన్నట్టు. ఎందుకు అనేది ఇంకో స్టోరీలో చెప్తా. ఓకే, ఎందుకంటే అది సరే చెప్తలే. అదేంటంటే ద్రోణాచార్యునికి ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నట్టు చిన్నప్పుడు. ఓకే, ఆ ఫ్రెండ్ని ఈయన కలిసి చదువుకుంటారు. కలిసి చదువుకున్నప్పుడు ఆయన ఫ్రెండ్ చెప్తాడు అన్నట్టు, నాకు రేపు నేను కింగ్ అవుతా కదా, కింగ్ అయినప్పుడు నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్తాడు అన్నట్టు. ఇట్లా నీకు నువ్వు ఇట్లా నా ఫ్రెండు కదా, క్లోజ్ ఫ్రెండ్ కదా, నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్తాడు అన్నట్టు. అయితే ద్రోణాచార్యుడు ఒకసారి పోయి ఆయన ఫస్ట్ వీళ్ళకి టీచర్ కాకముందుకు వాళ్ళ బాబుకు తాగడానికి మిల్క్ కూడా ఉండేవి అన్నట్టు. అయితే ద్రోణాచార్యుడు వెళ్ళి ఆయనని అడుగుతాడు అన్నట్టు, ఇట్లా నువ్వు చిన్నప్పుడు నాకు ప్రామిస్ చేసినావు కదా, ఏది కావాలంటే అది ఇస్తాను కదా, నాకు కొన్ని ఆవులు ఇవ్వవా అని అడుగుతాడు అన్నట్టు. ఆవులు అంటే కౌస్. కౌస్ ఇవ్వమంటే ఆయన ఏమంటాడంటే, నువ్వు బ్రాహ్మణుడివి, అసలు నువ్వు నన్ను వచ్చి అడుగుతాను, నేను ఏమి ఇయ్యపో నీకు అని అంటాడు అన్నట్టు. అది అయితే ఇవ్వను అని అంటే ఆయన ఏంది అని అంటే ద్రోణాచార్యుడు అది మనసులో పెట్టుకుంటాడు అన్నట్టు. మనసులో పెట్టుకున్నాక ఎందుకంటే హీ గాట్ ఇన్సల్టెడ్ రైట్, హీ వాజ్ ఇన్సల్టెడ్. సో అర్జున్కి అది తెలుస్తుంది అన్నట్టు. సో అర్జున్ ఏం చేశాడంటే గురుదక్షిణగా వాళ్ళ గురువుకు గురుదక్షిణ అంటే ఏంది, గురువుకు గిఫ్ట్గా ఏం చేశాడంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ను, ఆయన పేరు ద్రుపదుడు, ఆ ద్రుపదుని మీదకి పోయి అటాక్ చేసి ఆయనను ఏమంటారు కాన్ఫిస్కేట్ చేసి అంటే బంధించి ఆయనను తీసుకొచ్చి ద్రోణాచార్యుని పాదాల మీద వేస్తాడు అన్నట్టు. పాదాలంటే ఆయన లెగ్స్ మీద పడేస్తాడు అన్నట్టు. అప్పుడు ద్రోణాచార్యుడు చాలా వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నట్టు. ఎందుకంటే అర్జున, నువ్వు నా ఇన్సల్ట్ని ఇట్లా నువ్వు రివెంజ్ నువ్వు మళ్ళీ చేసినావు చెప్పేసి నీకేం కోరిక కావాలనో చెప్పు అని అంటాడు అన్నట్టు. అంటే అప్పుడు అర్జునుడు కోరుకుంటాడు అన్నట్టు ఏంటంటే, గురువుగారు నేను మీకు గురుదక్షిణ ఇచ్చిన, బట్ నాకున్న కోరిక ఏంటి అని అంటే నేను వరల్డ్లో ద బెస్ట్ ఆర్చర్ కావాలి, నంబర్ 1 ఆర్చర్ కావాలి, నోబడీ షుడ్ బీట్ మీ ఇన్ ద ఆరో అండ్ బో అండ్ ఆరో రైట్ అంటాడు అన్నట్టు. అంటే ద్రోణాచార్యుడు ఏమంటాడంటే, షూర్ నువ్వే నా ఫస్ట్ శిష్యుడివి, బెస్ట్ శిష్యుడివి. శిష్యుడు అంటే తెలుసా, స్టూడెంట్. శిష్యుడివి, నీకు బెస్ట్ ఆర్చర్గా నేను చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఓకే, అయినాక ఒకసారి వీళ్ళు ఏంది అని అంటే ఒకసారి ఫారెస్ట్ పోతారు అన్నట్టు. వీళ్ళు 5 బ్రదర్స్ పాండవాస్ ఫారెస్ట్ పోయినప్పుడు అక్కడ ఒక డాగ్ వచ్చేసి వీళ్ళ మీద పడి అరుస్తూ ఉంటుంది అన్నట్టు. అరుస్తూ ఉంటే వీళ్ళు ఆ డాగ్ని ఎంత కొట్టినా పోదన్నట్టు, అది అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఏకలవ్యుడు ఏం చేస్తుంటే దూరం నుంచి ఏం చేస్తాడంటే ఆయన యారోస్ ఇస్తాడు, చూడకుండానే యారోస్ వేసేసి ఆ డాగ్ని ఏంటంటే డాగ్ నోటిని ఇట్లా యారోస్ తోటి డాగ్ నోటిని ఓపెన్ అయ్యే ఉండేటట్టు చేస్తాడు అన్నట్టు. అర్థమైందా? ఎట్ ద సేమ్ టైం డాగ్ని చంపకుండా. అప్పుడు అర్జునుడు చూసి, వావ్ ఎవరి ఆర్చరు, అసలు ఇంత టాలెంట్ ఉన్నది, అది చూడకుండా దూరం నుంచి వేసిండు. వేస్తే ఆ డాగ్ మొత్తం ఇట్లా నోరుతోటి ఉన్నది,
అంటే డాగ్ను నీకేంది స్టిక్ చేయడం అన్నట్టు, స్ట్రక్ చేస్తాడంట అక్కడనే కదలకుండా. అప్పుడు వీళ్ళు మస్తు ఇంప్రెస్ అవుతారు అన్నట్టు. ఇంప్రెస్ అయ్యి అప్పుడు అర్థమైందనంట అర్జునుడికి, నాకంటే గ్రేటెస్ట్ ఆర్చర్ ఉన్నారు ఒకరు, అది ఈ ట్రైబ్లో ఫారెస్ట్లో ఉన్నారు అని చెప్పేసి అర్థమై ఆయన దగ్గరికి పోతాడు అన్నట్టు. పోయి అసలు ఎవరు నీ గురువు ఎవరు, అసలు నువ్వు ఎట్లా నేర్చుకున్నావు, నువ్వు ఇంత బాగా ఎట్లా నేర్చుకున్నావు అని అడుగుతాడు అన్నట్టు ఏకలవ్యుణ్ణి. అంటే అప్పుడు అర్జునుడికి చెప్తాడు అన్నట్టు, నా గురువు గారి పేరు ద్రోణాచార్యుడు, ఆయనే నా గురువు, ఆయనే నాకు అన్ని టీచ్ చేసింది చెప్తాడు. చెప్పగానే అప్పుడు అర్జునుడు మస్తు షాక్ అయిపోతాడు అన్నట్టు. షాక్ అయిపోయి ఇంటికి వచ్చి తర్వాత ద్రోణాచార్యుడు వాళ్ళ గురువు దగ్గరికి పోతాడు. పోయి ఆచార్య గురుగారు మీరు నాకు ఒక ప్రామిస్ చేసిండ్రు, నేను గురుదక్షిణగా మీ ఫ్రెండ్ను అరెస్ట్ అంటే బంధించి తీసుకొస్తే నన్ను బెస్ట్ వారియర్ బెస్ట్ ఆర్చర్ చేస్తారన్నారు. అంటే ద్రోణుడు అంటాడు, అవును నువ్వే బెస్ట్ వారియరు బెస్ట్ ఆర్చరు నా డిసిపుల్స్లో అంటాడు. డిసిపుల్స్ ఏనారా? డిసిపుల్స్లో అంటే నా శిష్యుల్లో. అంటే అర్జున్ అంటాడు, లేదు నాకంటే ఒక అతను గొప్ప ఆర్చర్ ఉన్నాడు, అది నీ శిష్యుడే అని అంటాడు. అనగానే ద్రోణుడు అప్పుడు అంటాడు, అవునా నాకు తెలియదు, సరే నువ్వు నన్ను తీసుకుపోయి చూపెట్టు అని అంటాడు. అనగానే అప్పుడు ఆయన తీసుకొని ద్రోణాచార్యుని తీసుకొని ఫారెస్ట్కి వెళ్తాడు అన్నట్టు. వెళ్ళి చూస్తాడు. చూస్తే ఆయన ఏకలవ్యుడు గ్రేట్ ఆర్చర్ అన్నట్టు. అంటే అర్జునుడి కంటే కూడా బాగా అడ్వాన్స్డ్గా చాలా నేర్చుకొని ఉంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అడుగుతాడు అన్నట్టు ఏకలవ్యుడిని, అసలు నువ్వు ఎవరు, నీకు ఎట్లా తెలిసింది ఇదంతా అంటే అప్పుడు ఏకలవ్యుడు చెప్తాడంట ఫ్లాష్ బ్యాక్, నేను కొన్ని సంవత్సరాల క్రితం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆర్చరీ నేర్పియమన్నా. అప్పుడు మీరు చెప్పింది ఏంటి అని అంటే, నేను ఓన్లీ టీచ్ చేసేది ఐదర్ బ్రాహ్మణ్స్ కానీ లేకపోతే కింగ్డమ్ ప్రిన్సెస్ కానీ బయట వాళ్ళకి చెప్పా అని చెప్పిండ్రు, అందులో నేను ట్రైబ్ను చెప్పా అని చెప్పిన అంటాడు. అనగానే అప్పుడు మరి ఎట్లా నేర్చుకున్నావు అని అంటే, నేను వచ్చి నేను ఆ స్ట్రాంగ్ విల్ పవర్ తోటి నేను గాడ్ను ప్రే చేసి మీ బొమ్మ అంటే ఇది అదే స్కల్ప్చర్ చేసుకొని నేను చేసుకుంటే నాకు మీరు కలలో వచ్చి చెప్పిండ్రు డ్రీమ్లో, అట్లా నేర్చుకున్నాను అంటాడు. అనగానే అప్పుడు ద్రోణాచార్యుడు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు ఇప్పుడు నేనే నీ గురువుని అని అనుకుంటున్నావా, నీ టీచర్ని అనుకుంటున్నావా అని అంటాడు. అంటే ఏకలవ్యుడు అంటాడు, మీరే నా గురువు, దాంట్లో ఏ డౌట్ లేదు, నేను ఎంత నేర్చుకున్నా అంటే అది మీ వల్లనే అంటాడు. అంటే అప్పుడు ద్రోణాచార్యుడు ఏమంటాడంటే, నాకు గురుదక్షిణ ఇస్తావా అని అంటాడు అన్నట్టు. గురుదక్షిణ అంటే ఏంది, గురువు ఏది అడుగుతుంది అది ఇవ్వాలి కదా. అప్పుడు ద్రోణాచార్యుడు ఏమడుగుతాడు తెలుసారా, ఏ గురువు అడగకూడదు అంటే నోబడీ విల్ ఆస్క్ బట్ హీ విల్ ఆస్క్, యు నో వాట్ హీ విల్ ఆస్క్, టు కట్ హిస్ థంబ్. ఎందుకు అనంటే తంబు లేదనుకో, తంబు లేకుండా అయింది ఆయనే పర్ఫెక్ట్ ఆర్చర్ కాలేడు కదరా, తంబుతోనే కదరా ఇట్లా వేసేది, తంబుతోటే కదా. సో తంబు లేకుండా పర్ఫెక్ట్ ఆర్చర్ కాలేడు. బట్ ఆయన అర్జునుడికి ఇచ్చిన ప్రామిస్ ఏంది, హీ విల్ మేక్ హిమ్ నంబర్ 1 వారియర్ అండ్ ఆర్చర్, రైట్? సో ఆర్చర్ కావాలి అంటే ఏకలవ్యుడి తంబు తీసుకున్నాడు అనుకో, అప్పుడు ఏకలవ్యుడు ఏంది అంత ఫోకస్ చేయలేడు దాని మీద అని చెప్పేసి తంబు అడుగుతాడు అన్నట్టు. అడగగానే అప్పుడు ఏకలవ్యుడు ఏమంటాడంటే, గురుగారు మీరే నా టీచరు, సో మీరు ఏది అడిగినా ఇస్తా, సో నేను మీకు ఇస్తున్నా అని చెప్పేసి పాప ఆయన తంబు కట్ చేసి ఇస్తాడు అన్నట్టు. తంబు కట్ చేసి ఇవ్వగానే అప్పుడు ద్రోణాచార్యుడు తంబు తీసుకొని పోతాడు అన్నట్టు. చెప్పి అర్జున్ని చెప్తాడు అన్నట్టు, ఇప్పుడు యు ఆర్ ద బెస్ట్ వారియర్ అండ్ యు ఆర్ ద నంబర్ 1 వారియర్ అని చెప్తాడు అన్నట్టు. సో అట్లా ద్రోణాచార్యుడు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు అంటే హీ డిడ్ ద రాంగ్ థింగ్, రైట్? Why did he cut his thumb? Why did he really cut his thumb off? చెప్పిన కదరా, ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాలే నీకు? Yeah, but why would he do that? ఎందుకంటే గురువు అడిగిండని, గురుదక్షిణ అడిగిండ్రా. Was that his teacher? యా, ద్రోణాచార్యుడు అందుకే గురుదక్షిణ అడిగిండని చెప్పేసి ఆయన ఏంటి అంటే, గురుదక్షిణ అంటే అప్పుడు ఏది అడుగుతుంది ఇచ్చేటోళ్ళు అన్నట్టు. అట్లా అర్థమైందారా? సో దిస్ ఈజ్ అ స్టోరీ, 2 stories ఆర్ మేబీ 3 stories అబౌట్ గురుదక్షిణ. ఓకే, రేపు నేను ఇంకొక స్టోరీ చెప్తా గురుదక్షిణ గురించి, ఓకేనా? బట్ టుడే యూ రిమెంబర్ ఆల్ ద క్యారెక్టర్స్, ద్రోణాచార్య, అశ్వత్థామ, అర్జున, భీమ, తర్వాత ఏకలవ్య. అయితే అంటే తర్వాత కంటిన్యూ అయిద్దిరా, మహాభారతం అనేది చాలా కంటిన్యూ అవుతుంది.
he won't die, he won't be dead, he will be alive, but he can't, అంటే ఇంతకు ముందులాగా ఆయన ఆర్చరీ చేయలేడు అన్నట్టు, బాణాలు వేయలేడు అట్లా. సో ఈజ్ నాట్ ద బెస్ట్ వారియర్, హీ ఈజ్ లైక్ ఓకే. అయితే ఒక పేరు అంటారు అన్నట్టు, ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది సాయిగాడు, ఫర్ ఎగ్జాంపుల్ మురుగాడు ఉన్నాడు, కేలస్ ఉన్నాడు. కేలస్ని చూస్తూ వీడు నేర్చుకున్నాడు ఇంకో ఆట, దాన్ని ఏమంటారంటే ఏకలవ్య శిష్యుడు అని అంటారు అన్నట్టు. ఏకలవ్య శిష్యుడు అంటే ఏంది, డైరెక్ట్ గురువు చెప్పకుండా కూడా గురువు దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకొని నేర్చుకుంటే దాన్ని ఏకలవ్య శిష్యుడు అని అంటారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కేలస్ ఉన్నాడు, నువ్వు చూస్తున్నావు, బట్ వాడు నీకు డైరెక్ట్ చెప్పడేమి, బట్ నువ్వు నేర్చుకున్నావు అనుకో గేమ్స్, దెన్ యు ఆర్ కాల్డ్ ఏకలవ్య శిష్యుడు. ఎందుకంటే ఏకలవ్యుడు డైరెక్ట్ గురువు దగ్గర నేర్చుకోకుండా డ్రీమ్లోనే నేర్చుకున్నాడు కదా, ఇన్స్పైర్ అయ్యి. అట్లా దట్స్ అ వే ఆఫ్ సేయింగ్ ఏకలవ్య శిష్యుడు అని అంటున్నమాట. ఓకేనారా, ఇంకా పడుకుంటారా ఇక? రేపు మంచి స్టోరీలు ఇంకొక 2 స్టోరీలు చెప్తా. ఓకే, అంతవరకు No, but what did he do with the thumb? తీసుకొని పోయిండి అంతేరా, ఏం చేయడు. ఆ తమ్ముని తీసుకొని పోయి హీ విల్ జస్ట్ బరీ సమ్వేర్, దట్స్ ఇట్. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ గురు దక్షిణ. ఓకే.